మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఇంద్రనగర్కు చెందిన ఎస్సీ యువకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెంటనే జడ్చర్ల తహసీల్దార్ని కలిసి అర్హులైన ఎస్సీలకి ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలా అంటూ వినతి పత్రం ఇచ్చిండ్రు. సుప్రీంకోర్టు రిజర్వేషన్ ప్రకారం మతం మారిన వారికి రిజర్వేషన్ వర్తించొద్దు అని అన్నారు. అట్లాగే హిందూ మతంలో వివక్షను ఎదుర్కొంటున్న వారికి రిజర్వేషన్లు కల్పించిండ్రని, కానీ కొందరు హిందూ మతంలో ఉన్నట్లు సర్టిఫికేట్ తీసుకొని క్రిస్టియన్గా మారిన వాళ్ళు హిందువులుగా కొనసాగుతున్నారు అని అన్నారు. ఎస్సీ కుల ధృవీకరణ పత్రం తీసుకొని విద్యా, ఉద్యోగ, రాజకీయ పరంగా లబ్ధి పొందుతూ తాము మాత్రం మళ్ళీ హిందువుల మీదనే అవాకులు చవాకులు పేలుతున్నారని, అలాంటి వారిని గుర్తుపట్టి ఎస్సీ సర్టిఫికేట్లు వెనక్కి గుంజుకోవాలని కూడా చెప్పిండ్రు. ఎంఆర్ఓకి ఏం వినతి పత్రం ఇచ్చారు, ఏం చెప్పిర్రు ఆ యువకుల మాటల్లోనే ఇప్పుడు విందాం. ఎంఆర్ఓ గారికి ఒకటి వినతి పత్రం ఇచ్చాము. ఈరోజు ఎంఆర్ఓ గారికి ఒకటి వినతి పత్రం ఇచ్చాము. అదేమంటే మతం మారిన క్రిస్టియన్లకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వకూడదని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు మేము కొన్ని సంవత్సరాల నుంచి అన్ని విధాలుగా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. మేము దానివల్ల నష్టం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి పునరావృతం రాకూడదు అని చెప్పి ఇప్పటి నుంచి ఇచ్చే కుల ధృవీకరణ పత్రాలు కూడా విచారణ జరిపిన తర్వాత ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా డీడీ గారికి, ఆర్ఐ గారికి చెప్పాలని చెప్పి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. అట్లాగే ఇంతకుముందు కూడా సిఎస్ గారికి ఇచ్చాము. ఇంతకుముందుకున్న సర్టిఫికేట్లు రద్దు చేసి కొత్తవి ఇవ్వాలని చెప్పి అట్లే ఎస్సీబీడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారికి కూడా ఇచ్చాము. ఈ విషయాలపైన ఖచ్చితంగా విచారణ జరిపి పాత సర్టిఫికేట్లు రద్దు చేసి కొత్తవి ఇవ్వాలని చెప్పి దీని ద్వారా ప్రతి ఒక్క దళిత కుటుంబాలకు అందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మీరు మాకు సహకారంతో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈ విషయం పైన మాకు ఇప్పటి వరకు కూడా వెనుకబడిపోవడానికి కారణము ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇట్లా గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఈ విషయాలన్నిటిపైన మాకు న్యాయం జరగాలి. ఇదే మా